హైదరాబాద్ పేలుళ్లకు కుట్ర కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. సిరాజ్ సమీర్ రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కీలక అంశాలు వెల్లడించారు. సిరాజ్ సమీర్తో పాటు 6 వ్యక్తులు ఇన్స్టాలో గ్రూప్ క్రియేట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. టీంలో కర్ణాటక, మహారాష్ట్ర యువకులు కూడా ఉన్నారు. వీళ్ళు హైదరాబాద్లో 3 రోజుల పాటు కలిసి ఉన్నట్లు రిమాండ్ రిపోర్ట్లో బయటపడింది. ఐసిస్ హ్యాండ్లర్ సౌదీ నుంచి ఇచ్చే ఆదేశాలు అమలు చేయడంపై మీటింగ్ పెట్టుకుంటున్నట్లు రిమాండ్ రిపోర్ట్లో తెలిపారు పోలీసులు. హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. సిరాజ్ సమీర్ రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కీలక అంశాలను వెల్లడించారు. సిరాజ్ సమీర్తో పాటు 6 వ్యక్తులు ఇన్స్టాలో గ్రూప్ క్రియేట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, పాల్గా ఉగ్రదాడి తర్వాత దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున బ్లాస్ట్లకు శ్రీకారం చుట్టారు. స్లీపర్ సెల్స్ యాక్టివ్ కావడం జరిగింది. దీంతో కేంద్ర నిఘా వర్గాలు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు కూడా జారీ చేసింది. మొత్తం మీద ఇప్పటికే మనం చూసాం, అటు జ్యోతి అటు హర్యానాకు చెందినటువంటి యూట్యూబర్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఒకరిని అరెస్ట్ చేశారు. నిన్న తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు ఆంధ్రప్రదేశ్ పోలీసులు సంయుక్తంగా 2 అదుపులో తీసుకున్నారు. అందులో సమీర్తో పాటు మరోవైపు సిరాజ్ అనేటువంటి 2 కూడా యువకుల్ని అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే సిరాజ్ సమీర్ సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కీలక అంశాలు కూడా ప్రస్తావించారు. వీరిద్దరు కూడా ఒక గ్రూప్ని ఇన్స్టాగ్రామ్లో ఒక గ్రూప్ని ఏర్పాటు చేసుకోవడం, ఆ తర్వాత వీరందరూ కూడా హైదరాబాద్లో దాదాపు 3 సార్లు మీట్ కావడం, అదేవిధంగా వీరు ఎక్కడెక్కడ బ్లాస్ట్లు చేయాలి, ఎక్కడెక్కడ రెక్కీ ఎలా నిర్వహించాలి, మరోవైపు సంబంధించినటువంటి వివిధ ఆన్లైన్ ద్వారా అమెజాన్ ద్వారా ఏ పదార్థాలను తీసుకోవాలి, అయితే సౌదీ నుంచి వీరికి వస్తున్నటువంటి ఆదేశాలు నేపథ్యంలోనే ఇదంతా కూడా పాల్పడినట్లు కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో అనేక అంశాలు కూడా ప్రస్తావించారు. మొత్తం మీద దేశవ్యాప్తంగా అటు పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశవ్యాప్తంగా ఈ యొక్క పెద్ద ఎత్తున ఇండియాలో బ్లాస్ట్కు శ్రీకారం చుట్టారు. ఐఎస్ఐఎస్ సంబంధించిన తీవ్రవాదులతో కొంతమందిని సోషల్ మీడియాలో యాక్టివ్గా పనిచేస్తున్న వారందరూ ఒక గ్రూప్గా ఏర్పాటు చేశారు. వారి కోసము ఇన్స్టాగ్రామ్లో ఒక స్పెషల్ పేజ్ని ఏర్పాటు చేసుకున్నారు. వీరందరూ కూడా ఆ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎప్పుడు మీట్ కావాలి, ఎక్కడ కలవాలి, ఎక్కడెక్కడ బ్లాస్ట్ చేయాలి, హైదరాబాద్లో కూడా కొన్ని ప్లేసెస్లో కూడా వీరు రెక్కి నిర్వహించినట్టు తెలుస్తుంది. మనం చూడొచ్చు, కేపీహెచ్పీ లాంటి ప్లేసెస్లో ఎక్కువగా జనసంద్రమం ఉన్నటువంటి ప్లేస్ని వీరు ఎంచుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఒక టీం మొత్తం కూడా సోషల్ మీడియాని ఎక్కడెక్కడ బాంబులు అమర్చాలి, ఎక్కడెక్కడ బ్లాస్ట్ చేయాలనే దానిపై ఒక టీం పనిచేసింది. మరొక టీం వచ్చేసి ఎక్కడెక్కడ రెక్కీలు నిర్వహించాలి, ఎక్కడెక్కడ వీటిని పరికరాలను పెట్టాలి, టిఫిన్ బాక్స్లో బ్లాస్ట్కి సంబంధించి ఏ విధంగా చేయాలనే ఒక టీం చేసింది. మరోవైపు మెటీరియల్ మొత్తం కూడా ఆన్లైన్ ద్వారా మెటీరియల్ ఎక్కడెక్కడ సప్లై చేసుకోవాలనేది ఒక టీం. మొత్తం ఈ టీం మొత్తం కూడా డివైడ్ కావడం జరిగింది. మొత్తం 6 ఇన్వాల్వ్ అయ్యారు. అందులో 2 అరెస్ట్ చేశారు. మిగిలినటువంటి వారు మహారాష్ట్రకు, కర్ణాటకకు చెందినటువంటి వారిగా పోలీసులు గుర్తించారు. మొత్తం హైదరాబాద్తో పాటు ఆంధ్రప్రదేశ్లో మరోవైపు ఇండియాలో కూడా పెద్ద ఎత్తున బ్లాస్ట్లకు శ్రీకారం చుట్టినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ తలబెట్టింది భారత్. ఆపరేషన్ సింధూర్ని తట్టుకోలేకనే స్లీపర్ సెల్స్ మళ్ళీ యాక్టివ్ కావడం, మరోవైపు దేశవ్యాప్తంగా ఇలాంటి వ్యక్తుల్ని ఉసిగొల్పి పెద్ద ఎత్తున బ్లాస్ట్ చేసి వారి యొక్క పగని తీర్చుకోవాలనే ప్రయత్నము అటు పాకిస్తాన్ ఉగ్రముఖాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై ఇప్పటికే భారత్ ఆపరేషన్ సింధూర్తో పూర్తిగా 9 ప్లేసెస్లో దాడులు చేసి వారందరూ కూడా అంతమందించింది. మొత్తం మీద ఇప్పుడు మాత్రము హైదరాబాద్లో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 2 వ్యక్తులను కూడా అదుపులో తీసుకొని విజయనగరం కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. వారు ప్రస్తుతం వైజాగ్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. వారిని కస్టడీలో తీసుకొని విచారించాలని కూడా పోలీసులు భావిస్తున్నారు.